హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. జీవి ప్రకాష్ నటించిన బ్లాక్ మెయిల్ మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే ఈ సినిమాలో మన హీరో వచ్చేసి ఒక డ్రైవర్ అయితే ఉంటాడు. ఈయనైతే ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ గా కూడా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లోనే మన హీరో ఒక ఓనర్ వచ్చేసి ఆయనకు ఒక పార్సల్ అయితే ఇస్తాడు, పోయి డెలివరీ చేసిరా అని. ఆయనకు తెలియకుండానే ఇప్పుడు మనోడైతే పార్సల్ తో పాటు లోడ్ వెహికల్ ని కూడా పోగొట్టుకుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న ఓనర్ అయితే చాలా కోపడిన తర్వాత మన హీరో ఒక లవర్ ని అయితే తీసుకుని పెట్టుకుని, ఈ అమ్మాయి నా దగ్గరే ఉండి నీవు ఈ రోజు రాత్రి లోపల ఆ ఒక పార్సల్ అయితే తీసుకొని రావాలి, లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తానని అతన్ని అయితే బెదిరిస్తాడు. ఇప్పుడు మన హీరో అయితే ఈ రోజు రాత్రి లోపల ఆ పార్సల్ అయితే కనిపెట్టాలా, కనిపెట్టిన తర్వాత మన లవర్ ని అయితే ఆ ఒక ఓనర్ దగ్గర నుంచి విడిపించుకున్నాలనే పరిస్థితుల్లో అయితే ఉంటాడు. దీని తర్వాత మన హీరో దీనికి సంబంధించింది పార్సల్ ని వెతికాడా, అసలు ఆ పార్సల్ కి అంత ఇంపార్టెంట్ ఏంటి అనేది ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా వచ్చేసి థ్రిల్లర్ ఆడియన్స్ కి నచ్చేలాగా సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే చాలా రేసీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే డిజైన్ చేసుకున్నారు. సినిమా బాగానే పోతుంది, ఎందుకంటే తక్కువ క్యారెక్టర్స్ పెట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్ గా మంచిగా కథ అయితే చెప్పాడు అనుకుంటాను నేనైతే. సినిమాలో ఉండే మొత్తం క్యారెక్టర్స్ ఒక 4-5. ఒక సైడ్ చూసుకుంటే జీవి ప్రకాష్, ఇంకో సైడ్ చూసుకుంటే రమేష్ తిలక్, శ్రీకాంత్ గాని, బిందు మాధవి, కిడల్స్ కిక్కే. ఓవరాల్ గా సినిమా అంతా వీల్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దాంతో పాటు కొద్దిగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ కి వాళ్ళు ఏం పర్ఫార్మ్ చేస్తున్నారో దాన్ని బాగానే స్క్రీన్ మీద అయితే కనబడింది. ఈ సినిమా మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ని ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసిన విధానం గానీ, ఈ యొక్క క్యారెక్టర్స్ మధ్యలో అయితే కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడే సందర్భం గానీ, ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల జరిగే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే అయితే రాశారు. థ్రిల్లర్ ప్రేక్షకులకు అయితే డెఫినెట్ గా ఈ సినిమా అయితే నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ వచ్చి చాలా ఎక్స్ట్రాడినరీ గా వర్క్ చేశారు రైటింగ్ సైడ్ అయితే. థ్రిల్లర్ ఆడియన్స్ కి ఏం కావాల్సిన ఎలిమెంట్ అంతా ఫస్ట్ హాఫ్ లో పెట్టి ఓవరాల్ గా ఎక్సలెంట్ గా ఫినిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎంత సాలిడ్ గా ఫస్ట్ హాఫ్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు, స్వీట్ ఎజ్ థ్రిల్లర్ లాగా. సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ రకమైన కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయలేదు. చాలా వరకు కొన్ని సీన్ అయితే డైల్యూట్ అయిపోయింది. జనరల్ గా చూసుకుంటే ఏ ఒక థ్రిల్లర్ సినిమాలో అయినా కానీ 2-3 ట్విస్ట్లు అయితే ఉంటాయి, అప్పుడే మనకైతే సాలిడ్ గా అయితే అనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ అయితేనే ఉంటుంది. దాదాపు 20-15 ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మనకేమైపోతుంది, ఆ ట్విస్ట్ మీద చిరాకు వచ్చేస్తుంది. ఇంకేమరా బాబు మళ్ళీ ట్విస్ట్ వస్తుందని మనమే ఊహించేస్తాం. అంత చిరాకైతే తెప్పించింది ట్విస్ట్లు అయితే ఈ సినిమాలో. అదే విధంగానే చాలా క్యారెక్టర్స్ వచ్చేసి క్లైమాక్స్ లో వచ్చి తీసుకుని రావడంతో క్లైమాక్స్ వచ్చి చాలా గజిబిజిగా అయితే మారిపోయింది నాకైతే. అదే విధంగా ఈ సినిమాలో కొన్ని లాజిక్ మిస్టేక్ అయితే ఉంటుంది. ఈ సినిమాలో అయితే ఒక ట్రాక్ అయితే వెళ్తా ఉంటుంది, ఒక అమ్మాయి అయితే కనబడకుండా పోవడం అయితే. లాస్ట్ గా వచ్చేసి ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చేసి ఆ అమ్మాయి కోసం ఎలా వెతుకుతున్నారు, దానికోసం వాళ్ళు ఏం బాధపడుతున్నారు, దానికి సంబంధించిన ఎమోషనల్ బాండ్ వచ్చేసి కనెక్ట్ కావాలి కదా. ఆ విషయాన్ని కూడా వీళ్ళు ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అదేవిధంగా దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా వచ్చేసి చెక్ చేస్తారు, అది ఎక్కడ కావాలో అక్కడ వీళ్ళు లిబర్టీ తీసుకుని దాన్ని కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదని నాకైతే అనిపించింది. ఇలా కొన్ని మిస్టేక్ అయితే సెకండ్ హాఫ్ లో అయితే ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్, ఒక నార్మల్ సెకండ్ హాఫ్ అనిపించింది. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. క్వాలిటీకి అయితే ఇది నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయండి. మరిన్ని మూవీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే షేర్ చేయండి.